కుర్లు కూడా శంకరుడికి దారబోస్తుంది గోవింద. శంకరుడు తలకుర్లు అత్తుకుని ఆడసగా వేసుకుంటున్నాడు గోవింద. మహాతల్లి కామములో మునిగిపోయి ఉంటున్న వస్తువులన్నీ కూడా శంకరుడికి దారబోసింది. శంకరుడికి బలం ఎక్కువైపోయింది, మరి ఆదిశక్తికి బలం తక్కువైపోయింది. శంకరుడు ఏమనుకుంటే అయిపోతుంది, కన్నీ పెంచిన కన్నా తల్లిని మార్చకూడదు. ఆ మాట వింటుంది, భూలోకమా తల్లిగా ఉంటుంది. అమ్మా తల్లి తప్పమ్మా నా తల్లి తగదమ్మా తల్లి. రామ రామ నీవెంత మాట్లాడే ఆదిశేషమ్మ. అమ్మా నా తల్లి తగదమ్మా తల్లి ఆదిశేషమ్మ. అమ్మ ముందుగా కలియోగం పుట్టా తెలుసుందమ్మా. యోగమంతా నన్ను పోదారే కలియోగములో మానవులు కూడా ఇదే విధముగా తల్లిని కామం తీర్చమంటారు. తప్పమ్మ ఓ శంకర, నా ఉంటున్న వస్తువులన్నీ వృధా చేసుకుని నా కోరిక తీర్చడానికి ఇన్ని ఇబ్బందాలేస్తున్నావు. అఖండమైన కోపముతో కళ్ళు చేస్తుంది. చూస్తాడు శంకరుడు, ఏమయ్యా మహాతల్లి కామములో మునిగిపోయింది, ఇటువంటి స్త్రీని ఏదో విధముగా సిగ్గుపడేలా మార్చాలి అనుకున్నాడు శంకరుడు. శంకరుడమ్మా కలియుగాన్ని జ్ఞాపకం తీసుకుని